అండ్ 60-65 స్పీడ్లో వెళ్ళండి నేను అయితే చెప్పను, ఎందుకంటే చాలా అమ్మో సీన్ అయింది ఈరోజు అంతా. నేను చెప్పేది ఏంటంటే ఎండలో అసలు డ్రైవ్ చేయకండి, సరైన ప్రికాషన్స్ తీసుకోండి, లేదంటే చాలా చాలా ఇబ్బంది పడతారు. ఎండలో మీరు డ్రైవ్ చేయడం వల్ల మైనస్ పాయింట్ ఏంటంటే యాక్ట్ ఇప్పుడు మనం 0 చేస్తాము, హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. సో రాజమండ్రి టు హైదరాబాద్ ఎన్ని అవర్స్ పడుతుంది చూద్దాం. నేను వచ్చి స్పీడ్ వచ్చి 60-65లోనే వెళ్తూ ఉంటాను. జస్ట్ లైక్ దిస్ ల్యాప్టాప్ బ్యాగ్ అంతే. మై స్పీడ్ వచ్చి 60-65 కాన్స్టెంట్గా హైదరాబాద్ వరకు. ఎక్కడ 70 టచ్ చేయడం జస్ట్ ఎప్పుడంటే ఓవర్టేక్ చూసినప్పుడు అప్పుడు అంతే. అప్పటి వరకు 60-65 కాన్స్టెంట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అయ్యింది. సో ఇప్పుడు వెళ్తాము చూద్దాం హైదరాబాద్. 9 అయింది. సో ఇప్పుడు వెళ్తాం చూద్దాం. కరెక్ట్గా 1 hour అయింది. 1 hour 9 స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు 10 అయింది. 60-65 ఒక్క చోట మాత్రం 68-69 వచ్చి మళ్ళీ దించేసా. సో అలా 58 kilometers తిరిగింది. 58.1 1 hourకి 58 kilometers కవర్ చేసా. సో ఇంకా డెస్టినేషన్ చూడాలి ఎన్ని కిలోమీటర్స్ ఉందో. బ్రేక్ కోసం నాగా 1 hourకి బ్రేక్ ఇద్దామని బండికి ఆగా అనమాట. ఒక 5 minutes బ్రేక్ అయితే తీసుకున్నా. సో మళ్ళీ 10:17 స్టార్ట్ అవుతాం. మళ్ళీ 1 hour తర్వాత బ్రేక్ ఇద్దాము. ఓకే రెడీ, లెట్స్ గో. కాంప్లెక్స్ దగ్గర ఆగా. సో కాంప్లెక్స్ దగ్గర ఆగి జస్ట్ భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నా. ఎండ మాత్రం ఘోరంగా ఉంది, అస్సలు టూ డేంజరస్గా ఉంది ఎండ. నేను లాగ్ చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాలే ఎండకి. ఎంత తిరిగిందంటే విజయవాడ వరకు మా ఇంటి దగ్గర నుంచి 170 km వచ్చింది. నేను 12:15 విజయవాడ వచ్చా. సో ఆల్మోస్ట్ 3 hours 6 minutes పట్టింది. విజయవాడ రావడానికి 65 kilometersలో 3 hours 6 minutes పట్టింది. సో మళ్ళీ ఇక్కడి నుంచి విజయవాడ బస్ స్టాండ్, ఇక్కడి నుంచి హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నా. ఫుల్ గేర్ అప్ అయిపోవాలి ఇంకా. మళ్ళీ కలుద్దాం. అమ్మో ఈ ఎండ ఎన్ని డిగ్రీస్ ఉందో తెలియదు కానీ ఆహా చుక్కలు కనబడుతున్నాయి. విజయవాడ నుంచి ఒక 50 or 60 km ఇలా వచ్చా. వేడి గాల్పు మామూలుగా లేదు, చుక్కలు కనబడుతున్నాయి. ఒక్క 20 minutes బండికి రెస్ట్ ఇస్తే బండి బతుకుతుంది, అయితే పోతుంది. ఎలా వెళ్తున్నారో ఏంటి ఎండలో ఎంతమంది. అమ్మో 60-70 మెయింటైన్ చేస్తున్నా. సారీ 60-65 మెయింటైన్ చేస్తున్నా. సో దానివల్ల నీరసం వస్తుందా ఏంటో తెలియట్లే. ఫస్ట్ టైం ఈ బైక్ మీద ఇంత స్లోగా ఈ ఎండలో వెళ్ళా. నాకు తెలిసి 90-100 క్రూజ్ చేస్తూ పట్టుకుని ఉంటే ఈ పాటి సగం దూరం ఆల్మోస్ట్ 3-4 అయిపోతుంది.
60-65 చాలా కష్టంగా ఉంది భయ్యా. తలగాడ ఎక్కడ నిద్రతో పడుకుని పోవడానికి కాదు, జస్ట్ నార్మల్ తెచ్చుకున్నా. నాకు పిల్లో క్యారీ చేయడం అలవాటు. వాటర్ ఎలా ఉన్నాయి తెలుసా? వామ్మో, ఈ వాటర్తో మనం చక్కగా ఆవిరి కాసుకోవచ్చు. 100 degrees మరిగిపోతుంటాయి. చెప్పారు మా డాడీ, వద్దురా ఎండ ఎక్కువ ఉంటుంది అంటే మనం వింటామా? అదే లేదు, వెళ్ళిపోతాము, కవర్ చేసేస్తాము, పర్లేదు, ఎండే కదా అని అన్న. చుక్కలు లిటరల్లీ చుక్కలు కనబడుతున్నాయి. అమ్మో, వేడి కలుగుతుంది గాలిపోచ్చి. యాక్చువల్లీ గ్లౌజెస్ ఉంటే సరిపోతుంది, నాకు ఏ ప్రాబ్లం లేకపోదును. గ్లౌజెస్ ఏమైందంటే ఒకటి గ్లౌజ్ లేదు, ఒక గ్లౌజ్ ఎక్కడ పడిపోయింది. సో ఇంకా 2 గ్లౌజ్ లేకుండా తోలుతున్నా. వేడి గాలిపు కొడుతుంది హ్యాండ్స్ బర్న్ అయిపోతున్నాయి. ఒక్క 15 minutes బ్రేక్ ఇచ్చాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఎక్కడ మంచిగా పడుకుని ఉంది, నిద్ర వస్తుంది. హలో గైస్, వెల్కమ్ ఫ్రమ్ కోదాడ. యాక్చువల్లీ ఏమైందంటే పొద్దున్న రాజమండ్రి స్టార్ట్ అయ్యాను 9 ఆ టైంకి. మొత్తం బిస్కెట్ అయ్యే ఆ ఎండకి ఎంత తాగినా ఫుల్ డిహైడ్రేట్ అయిపోయింది. కళ్ళు తిరగలే, బట్ చాలా టైట్నెస్ అయిపోయింది. ఇంకా వెళ్తే అక్కడికి వెళ్ళి పడిపోతుంది భయం వేసి. సో కోదాడు లాగి రూమ్ తీసుకుని చక్కగా పడుకున్నా. ఇప్పుడు లేసాం మళ్ళీ ఇంటికి పడుకున్నా అంటే 3:30 ఆ టైంకి పడుకున్నా. 3:15 వచ్చేసా కోదాడ, రూమ్ తీసుకున్నా. డైరెక్ట్ 3:30 పడుకుంటే ఇప్పుడు లేసా మళ్ళీ 6:28 అయింది. ఇప్పుడు లేసా, జాకెట్ అరేంజ్ చేసా, లగేజ్ ఇక్కడ ప్యాక్ చేసా, ఇక్కడ పెట్టేసా లగేజ్ అనేది. రైడింగ్ బూట్ ఇక్కడ ఉంది. అంతే 6:30 అయిందా. సో రెస్ట్ ఉంది. మళ్ళీ వెళ్ళి పడుకున్నాక నైట్ షిఫ్ట్ ఎక్కాలి ఈరోజు. సరిపోద్ది, నిద్ర ఉంది. మళ్ళీ నైట్ డ్యూటీ ఉంది, ఈరోజు నైట్ షిఫ్ట్ ఉంది. సో సరిపోద్ది. ఇంటికి వెళ్ళాలంటే చక్కగా 9:30 అవుతుంది. నా షిఫ్ట్ వచ్చేసుకుని 9:30కే. సో 9:30కి లాగిన్ అయిపోతా. ఓకే, ఇంకొక 10 to 15 minutes ప్యాక్ చేసుకుని రైడ్ స్టార్ట్ చేసేద్దాం. కోదాటు హైదరాబాద్ పక్కనే. మధ్యాహ్నం లేచింది ఎండకి మామూలుగా కాదు. 60-65 స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఒక పక్క నీరసం వచ్చేస్తుంది, పక్కనేమో సీట్ సిరిగిపోతుంది. అంత హార్డ్ ఉంది ఆ సీట్ కూడా. హిమాలయన్ మీద ఉండేది కాదు 60-65, ఎంత దూరం కొడుతూనే ఉండేవాడిని హిమాలయన్ మీద. బట్ ఇదైతే లిటరల్లీ చుక్కాలు చూసా. ఒకవేళ ఎండ లేకపోయి ఉంటే వెళ్ళిపోతున్నాం. మోస్ట్లీ నైట్ స్టార్ట్ అయ్యి ఉండండి 60-65. హిమాలయ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కానీ, కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ నైట్ స్టార్ట్ అయ్యి ఉండి అప్పుడు తెలియలే. ఈరోజు ఫస్ట్ టైం డే టైం స్టార్ట్ అయ్యా, చుక్కాలు చూసాను లిటరల్లీ. సో మీరు ఎవ్వరు ఎండ ఉంటే స్టార్ట్ అవ్వకండి, సరైన ప్రికాషన్ తీసుకోండి. ఇంట్లో చెప్పారు చక్కగా చిరక్క చెప్పినట్టు, డాడీ వెళ్ళకమ్మా అని. ఎంతమైనాగా డాడీ వెళ్ళిపోతుంది, డాడీ ఏం కాదు డాడీ అని చెప్పి బయలుదేరా. అమ్మో బాడీ పిచ్చులు వస్తుంది. సరే సెట్ అయిపోద్ది. ఒక 10 minutesలో లగేజ్ సర్దుకొని స్టార్ట్ చేద్దాం రైడ్. నెట్ మీద భయం వేస్తుంది, సీట్ తలుచుకుంటే చాలా హార్డ్ ఉంది సీటు. ఓకే స్టార్ట్ అయిపోదాం. గాయ్స్ రెడీ అయిపోయాను. సో బండికి అయితే మౌంట్ చేస్తా. లగేజ్ అంతా గేరప్ అయిపోయాను. నెక్స్ట్ బైక్ చూపిస్తానండి. 270 తిరిగింది పొద్దు నుంచి. ఇప్పుడు 9 స్టార్ట్ అయ్యా, ఇప్పుడు 6:50 అయింది. ఇక్కడ నుంచి కోదాడ వెళ్ళాలి. సో కోదాడ నుంచి విజయవాడ స్టార్ట్ అవ్వాలి. ఓకే లెట్ స్టార్ట్ ఫ్రమ్ కోదాడ టు సారీ కోదాడ టు హైదరాబాద్ కదా, విజయవాడ అన్నా. సో అది స్టార్ట్ అవ్వాలి కోదాడ టు హైదరాబాద్. మంచి ఒక 3 hours వేసా. లెట్ స్టార్ట్. ఇంకా హైదరాబాద్ 177 km ఉంది. అక్కడి నుంచి లోపల నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ యాక్చువల్లీ గచ్చిబౌలి వెళ్ళాలి. సో గచ్చిబౌలికి అయితే ఉంది. సో మ్యాప్ మీద వచ్చేసి 10:24 అని చూపిస్తుంది టైము. ఇప్పుడు టైం వచ్చేసి 7:05 అయితే అయ్యింది. ఎల్లిగా లెఫ్ట్ సైడ్లో అలా 57, 60, 65
నుంచి ఒక 90 km వచ్చాక బ్రేక్ ఇచ్చా. అక్కడ ఉందండి మా సీట్ చాలా ఇతడైపోతుంది. యాక్చువల్లీ సీట్ కవర్ లేదు, ఏమీ లేదు. సో దానివల్ల చాలా కష్టమవుతుంది సీట్, ఐ మీన్ లాంగ్ కూర్చోవడం. అమ్మో చాలా డేంజర్ ఈ సీట్తో లాంగ్ చేయడం. సో చెట్టుకు హైదరాబాద్ ఫస్ట్ చేసుకొని సీట్ మార్చేది. చేయలేదు నేను. వామ్మో ఎలా ఉందండి బస్సు. యాక్చువల్లీ దారంతా లాగ్స్ చేయట్లేదు, ఎందుకంటే ఈ ఎండకి నిజంగా ఏడుపు వస్తుంది. డాడీ అన్నారు చక్కగా, డాడీ అవసరమా వెళ్ళడం, ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పారు. మనం విన్నాం కదా, అబ్బే వింటే ఎందుకు ఎలా ఉంటాం. లేదండి వెళ్ళిపోగలను, ఏం కాదని చెప్పి స్టార్ట్ అయిపోయా. వెహికల్ సౌండ్స్. సో స్టార్ట్ అయిపోయాను. మధ్యాహ్నం ఇంకా ఎండకి అస్సలు లాగ్ చేయడానికి అస్సలు కుదరలే. వామో హీట్కి పిచ్చి లెగిసిపోతుంది. ఈలోపు గ్లౌజ్ ఒకటి మిస్ అయింది, ఒకటే ఉంది. ఒక దాంతో వేసి డ్రై చేస్తామని చెప్పి ఒకసారి గ్లౌజ్ కూడా యూజ్ చేయకుండా నార్మల్గా డ్రైవ్ చేసుకుంటూ స్టార్ట్ అయ్యా. సో దానివల్ల మధ్యాహ్నం హీట్ డైరెక్ట్ హ్యాండ్స్కి తగలడం అలా 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 చాలా అమ్మో సీన్ అయింది ఈరోజు అంతా. గోదావరిలో ఇంకొచ్చేసాక నా వల్ల కాక పక్కన ఆఫీస్ బండి ఒక రూమ్ తీసుకుని పడుకుని 3:30 పడుకున్న కరెక్ట్గా మళ్ళీ 6:30కి లేసా. 6:20 లేసా. 6:20 లేచి ఇంకా మొత్తం ఫ్రెష్ అయ్యి ప్యాక్ చేసుకుని మళ్ళీ 7 ఆ టైంకి స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఒక 1 hour 1.5 hour డ్రైవ్ చేసా కంటిన్యూగా. 1.5 hour ఎంత పట్టింది, 70 or 80 kilometers అనుకుంటా నాకు తెలిసి. చాలా మెల్లిగా 60, 65 చాలా స్లో. 70 కూడా టచ్ చేయట్లేదు, అందుకు ఇంత టైం పడుతుంది. మార్నింగ్ 9 స్టార్ట్ అయ్యా. ఇప్పుడు టైం వచ్చేసి ఇంచుమించు 8:45 అయింది. ఇంకా నాకు తెలిసి 1.5 hour పడుతుంది ఈజీగా. సో నేను చెప్పేది ఏంటంటే ఎండలో అసలు డ్రైవ్ చేయకండి, సరైన ప్రికాషన్స్ తీసుకోండి, లేదంటే చాలా చాలా ఇబ్బంది పెడతారు. ఎండలో మీరు డ్రైవ్ చేయడం వల్ల మైనస్ పాయింట్ ఏంటంటే డిహైడ్రేట్ అయిపోతారు, చాలా డిహైడ్రేట్ అవుతారు. డిహైడ్రేట్ అయిపోయి ఈరోజు ఎఫెక్ట్ ఉండదు మీకు, రేపు ఆర్ ఎల్లుండి 2 days తర్వాత ఎఫెక్ట్ ఉంటుంది. ఏమైనా వామిటింగ్స్ కానీ లేకపోతే సమ్ నీరసం కానీ ఫీవర్ కానీ అలాంటివి అవుతాయి అన్నమాట. సో దాని బదులు ఎనఫ్ రెస్ట్ తీసుకోండి. నిద్ర వస్తే పక్కా రూమ్ తీసుకుని పడుకోము. నేను నిద్ర చాలా గట్టిగా వచ్చింది. మధ్యాహ్నం ఆపేసి నేను వెళ్ళిపోయిన పడుకుందని లేచిపోయింది. మళ్ళీ నాకు 9:30కి షిఫ్ట్ ఉంది. సో నాకు తెలిసి ఈరోజు లీవ్ పెట్టేయాలి, తప్పదు. సో ఈరోజు లీవ్ పెట్టేస్తా ఒక్క రోజుకి. మళ్ళీ రేపటి నుంచి వర్క్ కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఎప్పుడైనా లాంగ్ వెళ్ళినప్పుడు లాగ్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ బండికి ఒక 15 minutes రెస్ట్ ఇచ్చా. అంటే నాకు ఐడియా లేదనమాట. నా హిమాలయన్లో నేను నాన్ స్టాప్ కాన్స్టెంట్ బెంగళూరు వరకు వెళ్ళిపోయేవాడిని. ఓన్లీ పెట్రోల్ బ్రేక్సే తీసుకునేవాడిని. ఒకవేళ ఏమన్నా సీట్ నొప్పి వస్తే నుంచునేవాడిని. బట్ దీంతో అలా అవ్వట్లే, చాలా సీట్ నొప్పి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది 160cc. అంత దూరం బండి కాస్తుందా లేదా అని చిన్ని డౌట్ అనమాట నాకు. బండి ఎక్కడన్నా సీజ్ అయిపోద్ది ఇంజన్ అని చిన్ని భయం. దానివల్ల నేను అసలు ఎక్కువ పుష్ చేసలే. 100 kilometers వెళ్తే ఆపేస్తున్నా, లేదా 1 hour 1.5 hour వెళ్ళినా కంటిన్యూగా ఆపేస్తున్నా. ఆఫీస్ ఒక 10 to 15 minutes దీనికి బ్రేక్ ఇచ్చి మళ్ళీ రైడ్ కంటిన్యూ చేస్తున్నా. అండ్ 60-65 స్పీడ్లో వెళ్ళండి నేను అయితే చెప్పను, ఎందుకంటే మినిమం ఒక 80 మెయింటైన్ చేసుకోండి. సో మీ హెల్త్ బాగుంటుంది, పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది, నెక్స్ట్ టైం కూడా సేవ్ అవుతుంది. మరీ 60-65 అంటే అమ్మో లిటరల్ నరకం చూస్తున్నా. అమ్మో ఈ బండితోనే అలా ఉంటుందా లేకపోతే అన్ని బండిలో అలా ఉంటుందో అదే తెలీదు. చూద్దాం, నెక్స్ట్ ఏమన్నా ఇంకొక బండి ఏమైనా ట్రై చేద్దాము. అది కూడా 60-65లో ఒక నాన్ స్టాప్ ఒక 300 km, ఒక 500 km వరకు వెళ్దాం. అప్పుడే కాదు, కొన్ని వీక్స్ తర్వాత లోపు మళ్ళీ బండి ఎక్కేసి రైడ్ స్టార్ట్ చేద్దాం.
475.3 కేఎం వచ్చింది. టైం వచ్చి 11:38కి వచ్చా. మార్నింగ్ 9 స్టార్ట్ అయితే ఇప్పుడు 11:38 అయింది. ఓ షిట్. సక్సెస్ఫుల్గా సేఫ్గా వచ్చేసాను హైదరాబాద్ పీజీ దగ్గరికి. నెక్స్ట్ ఇప్పుడు దీని ఇంజిన్ సౌండ్ మారినట్టుంది, లైట్గా మారింది ఇంజిన్ సౌండ్. సరే, బై ఆల్, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం. బాయ్.